ఎక్కువైన అతిథి సత్కారం చేస్తున్నది. బైబిల్ ఆకియు సత్కార్యಗಳನ್ನು దాನ ಧರ್ಮಗಳನ್ನ ಬಹಳವಾಗಿ ಮಾಡಿದನು. ఆమె చెప్పాలంటే చాలా దాన ధర్మాలని అతిథి సత్కారం చేసేవాడు. హల్లెలూయా హల్లెలూయా ಆಮೆನ್ ಆಮೆನ್. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 10ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯದಿಂದ ಓದುವುದಾದರೆ ಕೊರ್ನೇಲನ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే కొర్నేల్ గురించి చెప్పబడింది. ಇವನು ಜೆಂಟಿಸ್, ಅವನು ಅನ್ಯನು. చెప్పాలంటే వాడు అన్యుడు. ದೇವರ ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡು దీక్షాస్నానం కూడా తీయలే. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಕೂಡ ಅಂಗೀಕರಿಸಿಲ್ಲ. యేసుని కూడా అంగీకరించలే. ಆದ್ರೆ ಬಹಳವಾಗಿ ದಾನ ಧರ್ಮ ಮಾಡಿದ. కానీ ఎక్కువగా దాన ధర్మం చేసేవాడు. ದೇವರ ಯಾರೆಲ್ಲ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ದಾನ ಧರ್ಮ ಹೇರಳವಾಗಿ ಮಾಡಿದ. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికందరికి ఎక్కువగా దాన ధర్మం చేసేవాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ಅನೇಕ ವಿಷಯಗಳು ಹೇಳ್ಬೋದು. ఇలా అనేక విషయాలు చెప్పొచ్చు. ಆದ್ರೆ ಒಂದ್ ಥಿಂಗ್ ನೀವು ಮರೆಯಬಾರದು. కానీ ఒక్క విషయం మీరు మరవకూడదు. ದೇವರು ಆ ಸತ್ಕಾರ್ಯಕ್ಕಿಂತ ಇನ್ನೊಂದು ಸತ್ಕಾರ್ಯಕ್ಕೆ కానీ ఆ సత్కార్యం కన్నా ఇంకో సత్కార్యం ఒకటి ఉంది. ನೋಡಿ, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇದನ್ನ ಮಾಡಿದ್ರೆ ಇದನ್ನ